గాయ్స్ ఇలా ఉంది వెదర్ బయట. సో ఇదన్నమాట పరిస్థితి. సో హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్. గాయ్స్ ఈరోజు వచ్చేసి జూలై 2. సో టైం వచ్చేసి 8 అవుతుంది. సో ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను గాయస్, మార్నింగే స్టార్ట్ అవుతాను కదా, మీ అందరికి తెలుసు కదా. సో ఈరోజు ఏంటంటే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గాయస్, చాలామందికి కనెక్ట్ అవుతుంది వీడియో చూసే వాళ్ళకు కంపల్సరీ. ఎందుకంటే గాయస్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే గాయస్, నేను నా వేలో ఈవినింగ్ వెళ్తున్నాను గాయస్. ఒక కాలేజ్ దగ్గర వచ్చేసి ఒక 70+ మెంబర్స్ మొత్తం గ్యాదర్ అయ్యి ఉన్నారు. మొత్తం హడావిడి జరుగుతుంది అక్కడ అంతా. సో ఏంటి అని చెప్పి నేనేం చేశాను, కొంచెం సైడ్ ఆపి కొంచెం అంటే నాది నేను చూసుకుంటున్నాను. ఐ మీన్ నా వేళ నేను చూసుకుంటున్నాను. జస్ట్ ఆపి వాళ్ళ యొక్క ఏంటి అసలు ఆడ సీన్ ఏం జరుగుతుంది అని చెప్పి నేను చూస్తున్నాను. బట్ దాంట్లో ఏమైంది అనేది అంటే నేను ఒక పర్సన్ పిలిచాను అందులో నుంచి, తమ్ముడు ఇటు రా అని చెప్పి, అంటే ఓన్లీ ఇలా అన్నాను అంతే. వాడు వచ్చాడు, అన్న ఏమైంది అని అంటే వాట్ హ్యాపెండ్ అని చెప్పి చెప్తే వాడు ఒక స్టోరీ చెప్తున్నాడు, ఇలా 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 జరిగిందని. అది ఏం జరిగింది, నాకెందుకు కనెక్ట్ అయింది, నేనెందుకు రియాక్ట్ అయ్యి ఈ వీడియో తీస్తున్నాను అనేది నేను చెప్తాను. ఇది చాలామందికి ఫీల్ ఉంటుంది. సో ఇది వాచ్ చేస్తుండండి. టాపిక్లోకి వెళ్ళే ముందు నేనేంటంటే కాలేజ్ డేస్ నాకు గుర్తుకొచ్చాయి. ఎందుకు వచ్చాయంటే అక్కడ గొడవలు అవుతున్నాయి గాయస్. అంటే వాళ్ళు ఒక 70 మెంబర్స్ కంటే ఎక్కువనే ఉన్నారు. సో అందులో ఒక 2-3తో మధ్యలో మిడిల్లో లోకల్ ఉన్న వాళ్ళని, అంటే లోకల్ ఉంటారు కదా, అన్న అని అనుకుంటా, పోరలు కదా, అన్న అనుకుంటా ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే చేస్తుంటే, మా కాలేజ్ డేస్లో అయితే ఇంకా రచ్చే ఇక అసలు సీరియస్లీ గాయస్. స్కూల్ తర్వాత ఇంటర్ తర్వాత బీటెక్, అంటే నాది బీటెక్ కాబట్టి చెప్తున్నా, బీటెక్ అసలు ఎప్పుడెప్పుడు కాలేజ్ అయిపోవాలా అనిపిస్తుంది కాలేజీలో ఉన్నప్పుడు. ఇప్పుడేమనిపిస్తుంది అంటే ఆ కాలేజ్ వాళ్ళని చూస్తుంటే, ఆ కాలేజ్ వాళ్ళని చేస్తుంటే ఇప్పుడు మనం బ్యాగ్ వేసుకోలేము. ప్లస్ అంటే నార్మల్ కాలేజ్ బ్యాగ్ వేసుకోవచ్చు, నార్మల్లీ ఆ ఫీల్ అనేది రాదు కదా. ఇప్పుడు నార్మల్గా మనము ఎక్కడైనా టూర్ వెళ్ళేటప్పుడు అట్లా ఉండేటప్పుడు మనం చేసుకోవచ్చు, నో ఇష్యూ. బట్ మనకు ఆ ఫీల్ అయితే రాదు కదా, అరే మన కాలేజ్ అయిపోయింది, ఇలానే ఉంటుంది ఎవరికైనా, నాకనే కాదు ఎవరికైనా కానీ. నాకైతే గాయస్ కాలేజ్ అయితే చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది నిన్నైతే సీరియస్లీ. ఎందుకనంటే నేను చేసిన మా బ్యాచ్ చేసిన హడావిడి, మా బ్యాచ్ చేసిన రచ్చ మేబీ ఎవరు చేయకపోవచ్చు, అంటే నాకు తెలిసి ఎవరు చేయకపోవచ్చు, అన్నీ చేసి ఉండే గాయస్ సీరియస్లీ. సార్ వాళ్ళతో ఫైటింగ్స్, సార్ వాళ్ళు మా ఫ్రెండ్స్ అయితే ఇంకా కొట్టారు ఇంటర్లో, నారాయణ కాలేజు. సో అసలు వేరే లెవెల్ గాయస్. అసలు నిన్న చూసిన తర్వాత ఒకలాంటి ఫీల్ నాకు లోపల ఎలానో సాడ్గా అనిపించింది, చాలా బాధ, అంటే చాలా మిస్ అయిపోతున్నా. అసలు మిస్ అయిపోతున్నా కాదు, ఇక లైఫ్ టైం మిస్ అవ్వాల్సిందే ఆ కాలేజ్ డేస్. అంటే మా డాడీ అప్పట్లో చెప్తుండే నాకు, ఏమని, అరే కాలేజీలో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, తర్వాత ఇదా అది అని చెప్పి. మా డాడీ కబడ్డీ ప్లేయరు, వాలీబాల్ ప్లేయరు, స్టేట్ అది కూడా అప్పట్లో. సో లాంగ్ జంప్, హై జంప్ కూడా. సో ఇక ఎట్లా అంటే ఇక డాడీ మంచి మోటివేషన్ చేస్తుండే. బట్ మనకే ఉంటుంది కదా, బైక్లని అదని ఇదని. సో చాలా నాది కాలేజీలో ఒక్క గొడవ కూడా ఉండదు గాయస్. మా ఫ్రెండ్ వాళ్ళ గురించి గొడవ పడుతుండే, మా ఫ్రెండ్ వాళ్ళ గురించి అది చేస్తుండే. కాలేజ్ డేస్లో గర్ల్స్, మా ఫ్రెండ్స్, బెస్టీస్ ఇప్పుడు కూడా ఉన్నారు కాంటాక్ట్లో. బట్ ఇంకా ఆ డేస్ అనేది రావు కదా గాయస్, అసలు ఇక ఇప్పటికీ రావు ఇక. అసలు ఏం చేద్దామన్నా ఏం చేసినా రావు. మేము 10th బ్యాచ్ వాళ్ళం, ఇంటర్ వాళ్ళం, బీటెక్ వాళ్ళం అందరం గెట్ టుగెదర్ ప్లాన్ చేయాలనుకుంటున్నాం. కానీ ఒక్కరు మిస్ అయినా కానీ, ఇప్పుడు నాకంటూ నా బెంచర్స్ ఉంటారు, నాకంటూ నా జాన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒకరు కూడా మిస్ అయ్యారు అనుకో, అది అటర్ ఫ్లాప్ అవుతుంది కదా. సో నేను అందు గురించే గెట్ టుగెదర్ ఎన్నో టైమ్స్ ప్లాన్ చేసినా కానీ వర్కౌట్ అవ్వట్లేదు గాయస్. అంటే ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయారు. కొంతమంది అబ్రాడ్లో సెట్ అయిపోయారు, కొంతమంది బెంగళూరులో, కొంతమంది పూణేలో, కొంతమంది డెహ్రాడూన్లో, ప్లస్ నేను హైదరాబాద్లో.
నేను బెంగళూరులో ఇలా జరుగుతూనే ఉన్నాయి గైస్. అసలు సీరియస్లీ చెప్పాలంటే అసలు కాలేజ్ లైఫ్ను మించిన లైఫ్ ఇంకొకటి ఉండదు అసలు నాకు తెలిసి. ఇక కాలేజ్ అయిపోయిందంటే ఇక గైస్ ఇక లైఫ్ ఎవరికైనా స్టెప్ ఒక బిజినెస్, మ్యారేజ్ ప్లస్ ఇక అన్నీ ఇక పిల్లలని అదని ఇదని ఇక లైఫ్ అంతా ఇక లైఫ్ అయిపోయింది అది అని చెప్పి షో ఆఫ్ మాటలు కాదు యాక్చువల్గా. సో ఏంటంటే ఏదున్నా కానీ కాలేజ్ లైఫ్లోనే ఫుల్ మజా. అంటే గైస్ టోల్ ప్లాజా వచ్చింది. సో గైస్ అసలు ఎట్లా అనిపిస్తుందంటే వాళ్ళని చూసిన తర్వాత నన్ను నేను చూసుకున్నట్టు కాదు, నాలో వాళ్ళు ఏం చేయట్లేదు, నార్మల్గా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు. అందరిలో గుంపులో కూర్చొని గుంపులో ఉండి కొట్లాడుతుండే నేను. అంటే నేనేదో పెద్ద తోబా అన్నట్టు కాదు, నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అట్లా కొట్లాడుతుండే. పప్పి అనేది బ్రాండ్ ఉంటుండే మొత్తము. సో మా సర్కిల్ కూడా అట్లనే ఉంటుండే. సో ఏంటంటే కాలేజ్ డేస్లో ఎంజాయ్ చేయండి గైస్. ఏంటి అంటే ఎంజాయ్ చేయండి, దాంతోపాటు మంచి సర్కిల్ని మెయింటైన్ చేయండి, దాంతోపాటు మీ పేరెంట్స్ని చూసుకోండి, దాంతోపాటు మీ కెరియర్ని కూడా గ్రోత్ చేసుకోండి. సో అలా చేసుకోకనే నేను ఇప్పుడు ఈరోజు దినం ఇలా ఉన్నాను. సీరియస్లీ చెప్తున్నాను. అంటే నా వల్ల ఎవరన్నా కొంతమంది మారినా కానీ మంచిగా ఉంటుందని చెప్పి నేను ఓపెన్గా చెప్తున్నాను. సో గైస్ అంటే నేను చాలా నాది 2012 2016 పాస్డ్ అవుట్ బీటెక్. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేయలేదు గైస్, నమ్ముతారో నమ్మరు మీరు. ఏ పేరెంట్స్ 2016 అంటే 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 9 ఇయర్స్ గైస్. ఏ పేరెంట్స్ ఊరుకుంటారు గైస్? ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే నేనేదో తోబని చెప్పి కాదు, మాకేదో లక్షలు కోట్లు ఉన్నాయని కాదు గైస్. సీరియస్లీ చెప్తున్నా, కెరియర్ మీద ఫోకస్ చేసుకోండి. నేను ఓన్లీ నా బీటెక్ బాండ్ వచ్చేది చూసుకున్నా కానీ నేను ఒక జాబ్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని నేను చూసుకోలే గైస్. ఒకవేళ జాబ్ చేసిన ఉంటే ఇంక ఈరోజు దినం వేరే ఉంటుండే. బట్ ఇప్పటికైనా నాకు అన్నీ ఉన్నాయి గైస్, దేవుని దయ వల్ల, గాడ్ గ్రేస్ వల్ల అన్నిటికీ అన్నీ ఉన్నాయి దేవుని దయ వల్ల. సో నేనైతే మంచి పొజిషన్లోనే ఉన్నాను, ఇంకా బెటర్ పొజిషన్లో ఉంటుండే మేబీ. సో ఈ గాయస్ ఏంది అంటే కాలేజ్ లైఫ్ను మంచిగా ఎంజాయ్ చేయండి, లీడ్ చేయండి, కొట్లాడండి, తిరగండి, బైక్ రైడ్ చేసుకోండి, ఏది చేసినా తాగకుండా చేయండి గైస్. నాకు ఆల్కహాల్ స్మోకింగ్ అలవాట్లేదు గైస్. సో నాలాగా ఉండండి అని చెప్పి నా సజెషన్. ఈ జనరేషన్లో ఆల్కహాల్ కంటే డేంజర్గా ఈ గంజా అని చెప్పి, డ్రగ్స్ అని, అవ్వని, ఇవన్నీ టాబ్లెట్స్ అని చెప్పి, ఇంజెక్షన్స్ అని చెప్పి చాలామంది ఎడిక్ట్ అవుతున్నారు. కానీ గైస్ ఎంజాయ్ వేరు, లైఫ్ వేరు, కెరియర్ వేరు గైస్. ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే 18 to 25 దాకా మీకు ఏమనిపిస్తుంది తెలుసా గైస్? నా అంత తోపు ఓడలేడు, నన్ను వికెటోడు ఓడలేడు. ఏం పోలీస్ స్టేషన్లో గైస్, మీరు నమ్ముతారో నమ్మరో, ఒకసారి మీరు పోలీస్ స్టేషన్లో పడ్డారనుకోండి, ఒకసారి పోలీసులతో దెబ్బలు తిన్నారు అనుకోండి, ఇంకొకసారి మళ్ళీ కొట్లాడాలకి పోరు. ఒకవేళ పోయారు అనుకోండి, మళ్ళీ ఎన్నోసార్లు పోతూనే ఉంటారు గైస్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా తరఫు నుంచి ఏంటి అంటే, పోలీసుల గురించి నేను ఎందుకు తీస్తున్నా అంటే, మన ఇంట్లో కష్టపడి పెంచుతారు గాయస్. మన ఇంట్లో కష్టపడి పెంచినప్పుడు ఎవరితోనో తన్నులు తినాల్సిన అవసరం మనకు లేదు కదా గాయస్. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు బాధపడతారు, మన మీద ఒక చిన్న దెబ్బ పడ్డా కానీ మన తల్లిదండ్రులే బాధపడతారు, మన తోబుట్టులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు వాళ్ళు బాధపడతారు. ఫ్రెండ్స్ అనేది ఉంటుంది, లిమిట్స్ వరకే ఉండాలి. ఫ్రెండ్స్ కూడా మస్తు సెల్ఫిష్ వాళ్ళు ఉంటారు. అది మీకు ముందు అంటే మీరు ఒక స్టెప్ వేసే కొద్దీ అలవాటు అయిపోతుంది. ఎంతమంది గ్యాస్ ఫ్రెండ్సే ముడ్డలు కొడిపోయే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వాళ్ళని ఎవరు గుర్తించలేరు. బట్ మీ లిమిట్స్లో ఉండి ఫ్రెండ్స్ అనేది ఇంపార్టెంట్, ఎంజాయ్ చేయండి. బట్ లిమిట్స్లో ఎంజాయ్ చేసి మీ కెరియర్ని గ్రోత్ చేసుకోండి. లాస్ట్కి వచ్చేసి పేరెంట్స్, మ్యారేజ్, నీ పిల్లలు, తర్వాత మళ్ళీ రొటేట్ వాళ్ళని పెద్దగా చేయాలి, మళ్ళీ సెటిల్, ఒక ఇల్లు తీసుకోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. ఇదే ఉంటుంది లైఫ్ అనేది, ఇదే. కాకపోతే దాంట్లో ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ లెక్క ఫీల్ అవ్వండి. సో గైస్ నిన్న అది చూసిన తర్వాత నాకు లిటరల్లీ సీన్ మొత్తం మా బీటెక్ బ్యాచ్, ఇంటర్ బ్యాచ్, నేను బీటెక్లో కంటే ఇంటర్లోనే ఎక్కువ కొట్లాడాలి చేసిన గైస్.
ఇంటర్లో అయితే ఇంకా నా పేరు అనేది బ్రాండీగా సార్ వాళ్ళతో సహా. ఈ వీడియో మా సార్ వాళ్ళు చూసినా నా ఫ్రెండ్స్ చూసినా కానీ రచ్చే ఉంటుంది. బట్ నేనేంటంటే నా ఫ్రెండ్స్కి ఎవరికి తెలియకుండా నేను యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా. ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు అనుకో, నా వాట్సాప్ స్టేటస్ పెడితే నాకంటూ ఒక వాల్యూ ఉంటుంది కదా గైస్. ఇప్పుడే పెట్టిన అనుకో, అబ్బో వీడు చూసినావా అని చెప్పి జర వాళ్ళు ఏం చేస్తారు, జర షో ఆఫ్ మాటలు మాట్లాడుతుంటారు. జర ఎట్లుంటారు ఫ్రెండ్స్, జర కామెంట్ చేసేటోళ్ళు ఉంటారు, మనకేమో మండుతుంది, మన మీద కామెంట్స్ మన మీద అవి చేస్తే మనకు నచ్చవు కదా. సో అట్లా ఇక మనం సోషల్ మీడియాలో వచ్చాం కాబట్టి కొంచెం అలవాటు చేసుకోవాలి, ఇక తప్పదు. ఎందుకంటే గుడ్ వాళ్ళు ఉంటారు, బ్యాడ్ వాళ్ళు ఉంటారు, కావాలనే టైంపాస్ ఫేక్ ఐడీలతోనే వస్తుంటారు. సో గైస్, ఇది నాకు ఫీల్ అనిపించింది నిజంగా, రియల్లీ చెప్తున్నా. హ్యాపీ డేస్ అంటే హ్యాపీ డేస్. కాలేజ్ లైఫ్ మళ్ళీ రాదు. ఉన్నప్పుడే ఎంజాయ్ చేయండి. కాలేజీలో ఉన్నప్పుడేమో ఎప్పుడైపోతుంది అనిపిస్తుంది, అయిపోయినాకనేమో నాలాగా బాధపడతారు. నాలాగా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మీరు నమ్మరు గైస్. నేను నా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఒక గంట సేపు కూర్చుంటా, నేను గంట ఎక్కువనో కూర్చుంటా నేను. ప్లస్ నా ఇంటర్ కాలేజ్ దగ్గర పోతా, నా బీటెక్ కాలేజ్ దగ్గర పోతా, ఒక్కనే పోతా, ఇట్లా కూర్చుంటా గాయస్. నేనేదో హ్యాపీ డేస్ మూవీలో స్టోరీ చెప్పట్లేను, రియల్గా నా ఫ్రెండ్స్కి తెలుసు నేను కూర్చుంటా అని చెప్పి. నేను అలా కూర్చొని నేను అందరికీ నా 10th బ్యాచ్లకు, అంటే నా స్కూల్లో కూర్చుంటే 10th వాళ్ళకు, ఇంటర్లో కూర్చుంటే ఇంటర్ వాళ్ళకు, బీటెక్లో కూర్చుంటే బీటెక్ వాళ్ళకు ఫోన్లు చేసి మాట్లాడుకుంటూ కూర్చుంటా. కానీ అట్లా కూర్చున్నప్పుడు మాకు ఏమనిపిస్తుంది, ఆ ఫీల్, అరే గెట్ టుగెదర్ చేద్దాం అంటే మా మాకడగాలు అయితే అసలు రారు గైస్. అందులో నేను కూడా ఉన్నాను అనుకోండి, ఎందుకంటే నాకు కూడా టైం లేదు ఇప్పుడు. ఇంతకుముందు అంటే ఫ్రీ ఉంటుండే, ఇప్పుడు మనకు కూడా టైం లేదు, కొన్ని బాధ్యతలు వచ్చేసినాయి మనకు కూడా. సో గైస్, అందు గురించే ఉన్నప్పుడే లైఫ్ని చిల్ చేయండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ ఒకటేసారి ఉంటుంది నాకు తెలిసి, లైఫ్ మళ్ళా ఉండదు. ఉన్నప్పుడే ఎంజాయ్ చేసుకోండి, పైసలు సంపాదించుకోండి, అందరిని ఎంకరేజ్ చేయండి, ఒకరిని డిస్కరేజ్ చేయకండి గైస్. నా తరఫు నుంచి రిక్వెస్ట్ అంతే. ఒకడు ఎదుగుతున్నాడంటే వాడిని ఎదగనివ్వండి, అందువల్ల నీకు కూడా యూజ్ అయ్యి. అర్థమైందా? నీ దోస్తుగాడు ఎదుగుతుండంటే వాడు నిన్ను ముడగొడపాలని ఎవడు ఆలోచించాడు, మంచి దోస్తానైతే. వాడి వల్ల ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్, యూట్యూబ్లో నేనే గ్రోత్ అయ్యాను, నా దోస్తుగానికి ఇంకొకరికి ఉండాలి, నాకు ఆడంటే మంట అనుకో. వాడు నాతోని వీడియోస్ అయితే తీస్తుంటే నేనైతే వద్దు అని అయితే అనను కదా. నా వల్ల వాడైతే ఫేమ్ అవుతాడు కదా, చాలు కదా గాయస్. అది అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి? ఇక అంతకు మించిన ఫేమ్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నేను ఒకవేళ ఎక్కడికో వెళ్ళిపోయాను సోషల్ మీడియాలో, మా ఫ్రెండ్ గాడే చేసిండు అనుకో, వానికి ఇంట్రెస్ట్ ఉండి, వాడు కూడా నా వల్ల ఫేమే కదా. వితౌట్ వాడు కష్టపడకుండా ఫేమ్ అవుతాడు. నాకు అలా ఎవరు లేరు కదా. నేనే ఇప్పుడు మోటివేషన్ చేసుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలి కదా గైస్. సెల్ఫ్గా నేనే చేసుకోవాలి అన్నీ. సో గైస్, అదే అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపించి నచ్చి చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ టు ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా మరిన్ని వీడియోస్తో మరిన్ని ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకుంటాను గైస్. అంటే ఇది నాది ఫ్యామిలీ అనుకుంటున్నా గైస్. అందుగురించి నేను ఏది ఫీల్ అయినా కానీ సోషల్ మీడియాలో పెట్టాలని అనుకుంటున్నాను. సో నన్ను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. మీరు కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబింగ్ చేస్తే నాకు బూస్టింగ్ లాగా అనిపిస్తుంది. సో మీరు నమ్మరో నేను లాస్ట్కు నీకు ఎలా ఉంది వ్యూ అనేది చూపిస్తాను. ఈ వెదర్లో కూడా వచ్చి నేను ఒక కంటెంట్ చేస్తున్నా గైస్. అంటే నాది కూడా ఉంది సెల్ఫిష్గా, నేను కూడా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో. బట్ నేనైతే మీకే కదా గైస్ చూపించాలనుకునేది. సో గైస్, వాచ్ చేస్తుండండి, ఓకేనా గైస్? స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్. హైదరాబాద్లో మొత్తం రెయినీ పడుతుంది, జాగ్రత్తగా ఉండండి. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, ఓకేనా గైస్? బాయ్, టేక్ కేర్, సీ యూ.